పెళ్ళైన అమ్మాయిలు ఎవరైనా సాయంత్రం పూట అందంగా తయారై ఇంట్లో దీపాల కన్నా వెలిగిపోవాలని ఎందుకు చూస్తారు? కట్టుకున్న భర్త కోసమే కదా. ఆ రోజుల్లో మీరు ఇలాగే తయారయ్యేవారంటగా. ఎవరు చెప్పారు నీకు? మీ గురించి అంత వివరంగా ఎవరు చెప్తారు? మావయ్య గారే. నేనా? నేనెప్పుడు చెప్పాను కళ్యాణి? అయ్యో మావయ్య, కంగారు పడకండి. వయసులో ఉన్నప్పుడు ఎవరైనా ఇలాగే ఎదురు చూస్తారు కదా అని ఊరికే చీకట్లో బాణం వేశాను. అబ్బా, పోయి పోయి భలే దాని గురించి చెప్పావమ్మా. అది నా కోసం ఎదురు చూడటం కాదు, ఇంటికొచ్చి ఇంట్లో ఎక్కడుందా అని నేను వెతుక్కోవాల్సి వచ్చేది. చాలే, ఆపండి. ఎవరితో ఏం చెప్పాలో కూడా తెలియకుండా. ఆ రోజుల్లో అత్తయ్య ఎలా ఉంది అనేది సమస్య కాదు, ఇప్పుడు నువ్వెలా ఉన్నావు అనేది సమస్య. నా కూతురు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తనకు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మారటం తెలీదు. బాగా చెప్పావనుపమా. అయినా నా మనవరాలు అందంగా తయారైతే నీకేమిటి నష్టం? నాకు కాకపోతే ఎవరికి నష్టం? శౌర్య ఇప్పుడు తన భర్త కాదు, నా భర్తగా నాతో ఉన్నాడు. నేను నా భర్త కోసం అందంగా తయారయ్యాను అంటే అర్థముంది. తానెందుకు తయారైనట్టు? ఎవరి కోసం తయారైనట్టు? అయ్యో, అన్నీ తెలిసి కూడా నేను ఇలా మాట్లాడుతున్నానేంటి? నువ్విలాగే ఉండాలి, ఉంటావు కూడా. ఎందుకంటే నువ్వు ది గ్రేట్ మాధురి గారి కూతురు కదా. ఆ తల్లి పొలికలే నీకు వచ్చాయి. పెళ్ళైన వాళ్ళని బుట్టలో వేసుకోవటం అనేది నీ రక్తంలోనే ఉందిగా. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? ఎందుకే దాన్ని కొడుతున్నావు? ఏం తప్పు చేసిందని? అదన్న మాట నిజం కాదా? అత్తయ్య, అవును. మీ అమ్మ పెళ్లికి ముందే కాలు జారితే మా అన్నయ్య అనుపమ జీవితాన్ని నాశనం చేశాడు. సాటి ఆడదాని బతుకు నాశనం చేసిన ఆ తల్లికి పుట్టిన నీకు మాత్రం ఆ అలవాట్లు రావని గ్యారంటీ ఏంటి? ఏం బతుకే నీది? ఊసర వెళ్లి బతికినట్టు బతుకుతున్నావు. కాసేపు సంపద వైపు మాట్లాడతావు, కాసేపు కళ్యాణి వైపు మాట్లాడతావు. ఎవరి ముందు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలీదా నీకు? మాధురి ఎవరు? నీ భర్తకి స్వయాన చెల్లెలు. కళ్యాణి నీ మేనకోడలు. మేనత్తంటే అమ్మ తర్వాత అమ్మే. ఏ అమ్మైనా బిడ్డ గురించి ఇలా మాట్లాడుతుందా? అయినా అయినా కళ్యాణి పుట్టక ముందు జరిగిన వాటికి తనకి ముడిపెట్టి మాట్లాడితే ఏం న్యాయం? రాను రాను నువ్వేమిటో నీ పద్ధతి ఏమిటో నాకు అర్థం కావటం లేదు దమయంతి.
అప్పుడు నా కొడుకు తప్పు చేశాడు, ఇప్పుడు నీ కొడుకు తప్పు చేశాడు. అప్పుడు మాధురి కూడా తప్పు చేసింది. కానీ ఈ రోజు నా మనవరాలు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. అందరికంటే ఎక్కువ నష్టపోయింది నేను. అలాంటిది నేను కూడా ఏ రోజు మాధురి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ నువ్వు మాధురికి కళ్యాణికి పోలిక పెట్టి అందరి ముందు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కళ్యాణిని తిట్టడం అంటే మనల్ని మనం తిట్టుకోవడమే, మన రక్తాన్ని మనమే అవమానించుకోవడం. అసలు ఇవన్నీ కాదు. నా మనవరాలు తప్పు చేస్తున్నా నువ్వేదో భరిస్తున్నట్టు, నీ కొడుకేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు కదా. నా మనవరాలి మీద ప్రేమ లేదు, బలవంతంగా భరించాల్సి వస్తుందని శౌర్యని ఒక్క మాట చెప్పమను. ఈ క్షణమే కళ్యాణితో విడాకులు ఇప్పిస్తాను. చెప్పమను. మీరు విడాకులు ఇప్పించాల్సిన అవసరం లేదు నానమ్మ. మొదటి భార్యని నేనున్నాను. అలాంటప్పుడు తన పెళ్లి చెల్లదు. ఇక తనతో మీరు విడాకులు ఇప్పించడం ఏంటి? అర్థమవుతుందా శౌర్య? ఒక చిన్న తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా ఎంత దూరం వెళ్తుందో, ఎన్నేళ్లు వెంటాడుతుందో. ఆ రోజు ఆయన చేసిన దానికన్నా ఇదిగో ఇలాంటి సూటిపోటి మాటలకి ఇప్పటికీ చస్తూ బతుకుతున్నాను. దయచేసి నా కూతురికి అలాంటి పరిస్థితి తీసుకురాకు శౌర్య. లేదమ్మా, కళ్యాణికి కల్లో కూడా అన్యాయం చేయను. కళ్యాణికి అన్యాయం చేయను అంటే నాకు అన్యాయం చేస్తాననేగా. అదే మాట ఓ పేపర్ మీద రాసివ్వండి. నాకు నా భార్య కన్నా ఆ కళ్యాణియే ముఖ్యమని రాసివ్వండి. జడ్జి గారికి చూపించి ఆయన్నే న్యాయం అడుగుతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ వల్ల జరిగిన నష్టం చాలదా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? శౌర్య, మాట్లాడుకుంటూ పోతే మాటలే మిగులుతాయి. కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చెబుతుంది. సంపద, కళ్యాణి, జరిగిన గొడవ చాలు, వెళ్ళండి. వెళ్ళి ఇంటి ముందు దీపాలు పెట్టండి. సాయంత్రం పూట ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపాలు పెడితే మంచిది. కాకపోతే ఇలా ఏడుస్తూ కాదమ్మా, నవ్వుతూ పెట్టు. అలాగే నానమ్మా. ఏంటి చూస్తున్నావు? పోయి దీపం పెట్టు. పాపం శౌర్య కోసం చాలా కష్టపడుతున్నట్లున్నావు. అందంగా రెడీ అయ్యి గుమ్మం దగ్గర నిలబడి శౌర్య రాగానే ఇంప్రెస్ చేద్దామని నువ్వనుకున్నావు. నీ ఆశని ఎలా నాశనం చేశానో చూసావు కదా. ఒక మగాడి కోసం
ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటే అది ఎప్పుడూ యుద్ధమే. ఆ యుద్ధంలో గెలుస్తుంటే ఆనందమే వేరుగా ఉంటుంది. నీ ఏడుపు నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నా ఏడుపు నీకు ఎప్పుడూ శాపమే. అయినా నువ్వు కోరుకున్నట్టు ఎప్పుడూ నన్ను ఏడిపించటం నీ వల్ల కాదు సంపద. నువ్వు మా అమ్మని నాన్నని అని నన్ను హర్ట్ చేశావు. దానికే నువ్వు నా మీద గెలిచావని ఆనందపడిపోతున్నావు. నిండు సభలో పాండవుల్ని ద్రౌపదిని అవమానించిన కౌరవులు పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత నవ్వడానికి ఒక్కరూ మిగల్లేరు. చెడు మీద మంచి గెలుపు ఎప్పుడూ అలాగే ఉంటుంది సంపద. నువ్వు నా ఆనందాన్ని నాకు దూరం చేయటం అనేది కేవలం తాత్కాలికమే. ఆ దేవుడు నా నుదుటన ఎప్పుడూ ఆనందంగా ఉండాలని రాశాడు. అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళ రూపంలో బాధ నన్ను అలా పలకరించి వెళ్ళినా ఆనందం నా వెంట ఎప్పుడూ ఉంటుంది. ఎలా ఉంటుంది? నీ జీవితంలో ఆనందం లేకుండా చెయ్యాలని నీ రాత రాసిన అదే దేవుడు నన్ను పంపించాడు. నడిచే దారిలో 4 గుంటలుంటాయి. అవి ఒక్క క్షణం ఇబ్బంది పెట్టగలవు. కాని దారి పొడవున ఇబ్బంది పెట్టలేవు. నువ్వు ఆ గుంటలాంటి దానివే. ఏంటే నీ ధైర్యం? నా ఆఫీసరే నా ధైర్యం. ఆయన ఎప్పుడూ నాకు అండగా ఉంటారు. అలా అసలు పెట్టుకుంటున్నావా? నువ్వు నీ పుట్టింట్లో ఉన్నావన్న విషయం మర్చిపోయావా? శౌర్య ఇప్పుడు నా పక్కన నా గదిలో ఉన్నాడు. ఒకరోజు 2 రోజులు నా మీద కోపంగా ఉన్నా మెల్లగా శౌర్యని నా వైపు తిప్పుకుంటాను. నీ వైపు కనీసం కన్నెత్తి చూడకుండా చేస్తాను. అది నీ భ్రమ. జరగందానికి ఆవేశంగా నువ్వు నా చెంప మీద కొట్టావు. కానీ శౌర్యలో ఏమైనా రియాక్షన్ ఉందా? అంటే దాని అర్థం ఏంటి? నా మీద కోపం తగ్గినట్లేగా? నాకు మెల్లగా దగ్గరవుతున్నట్లేగా? ఇప్పుడు చెప్పు, భ్రమ ఎవరిదో? ఛా, కళ్యాణికి ఇద్దాం అనుకుంటే ఈ గొడవ వచ్చింది. ఏంటి ఇవి నాకోసమేనా? థ్యాంక్ యూ శౌర్య. మనసులో నా మీద మల్లెపూలు తెచ్చేంత ప్రేమ ఉందన్నమాట. భర్త తెచ్చిన మల్లెపూల వాసన పెరట్లో పూసిన పూలకు కూడా ఉండదు. అవి ఎంతగా గుబాళిస్తాయో పెళ్ళైన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరీ అంతలా ఫీల్ అయిపోకు. అవి నీకోసం తెచ్చినవి కాదు. అవునా? భార్యస్థానంలో వచ్చిన నా కోసం కాకుండా మరి ఎవరి కోసం తెచ్చినట్లు? చూసావా పిన్ని? మల్లెపూలు తెచ్చారు, కానీ నా కోసం కాదంట. ఇంకెవరి కోసం అనుకోవాలి? నీకోసం కాక ఇంకెవరి కోసం తెస్తాను? అదేంటి ఇప్పుడేగా నా కోసం కాదు అన్నారు? ఎక్కడా? ఈ గొడవల్లో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నిజంగా ఈ మల్లెపూలు నీకోసమే తీసుకొచ్చాను. నిజంగానా?
తీసుకో సంపద, నీకోసమే తీసుకొచ్చానని చెప్తున్నాడు కదా, ఇంకా రెట్టించి అడగడం ఎందుకు? భర్త ప్రేమని అనుమానించటం అంత మంచిది కాదు సంపద. సరే, నాది అనుమానమే అయితే శౌర్య ఈ పూలు నా కోసమే తెచ్చుంటే తన చేతులతోనే నా తొల్లోనే పెట్టమని చెప్పండి. ఏంటి శౌర్య అలా చూస్తున్నావు? నా కోసమే తెచ్చానన్నా, పెట్టు మరి. అయ్యో, ఆలోచిస్తారేంటి ఆఫీసర్? సంపద తల్లో పూలు పెట్టండి. మీరు ఎంత మంచివారో, భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలియాలి కదా. స్వయాన మీ ముద్దుల మరదలే చెప్తుంది. ఇంట్లో అందరూ మీ రియాక్షన్ కోసమే చూస్తున్నారు. ఈ పూలు పెట్టి నా మీద ప్రేమని చూపించండి. అత్తయ్య, అత్తయ్య, అత్తే ఏంటే? చూడండి అత్తయ్య, మీ అబ్బాయి సంపద తల్లో పూలు పెట్టాడు. అత్తయ్య, అమ్మ ఒక విషయం మీ గురించి నాకు గొప్పగా చెప్పేది. అప్పట్లో నువ్వు మా అమ్మ తప్పు చేస్తుంది అని హెచ్చరించి తనకి తెలియక తప్పు చేస్తుంటే మంచి చేయాలని చూసేదానివంట. మరి ఆ అత్తయ్య ఇప్పుడేమైంది? ఏదో ఆఫీసర్ ఇలా చేశారని నేను ఈ మాట అనడం లేదు. మీ అబ్బాయి ఏం చేసినా నాకు సంతోషమే. కానీ మా అత్తయ్య అప్పటిలా ఎందుకు లేదు? తప్పు జరుగుతున్నా ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? తప్పుని సమర్థించడం కూడా తప్పే కదా. అంటే మీరు పూర్తిగా విలన్ గా మారిపోయారా? నువ్వేవైనా శోభనపు పెళ్లి కూతురు అనుకుంటున్నావా? తల్లో పూలు, చేతిలో పాల గ్లాస్ తీసుకుని బయలుదేరడానికి? ఆ పూలు తీయవే. అత్తయ్య, సరిగ్గా వంట చేయడం చేత కాదు,
ఇప్పటిదాకా వంట కూడా మొదలు పెట్టలేదు. నీకిప్పుడు మల్లెపూలు తక్కువయ్యా? వెళ్ళి వంట సంగతి చూడు, గుమ్మడికాయ మోహన్ దానా. మా ఆవిడలో కూడా మనిషి ఉంది బావా. మా ఆవిడలో మాత్రం మార్పు రావడం లేదు. చూసిందాలే పదా రా. నేను నీ తల్లో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినా పాపం అలా వచ్చి ఇలా నేల రాలిపోయాయి. దీన్నే ప్రాప్తం అంటారు తెలుసా? నీకోసం తెచ్చిన పూలు నీకు దక్కలేదుగా, అది నాకు హ్యాపీనే. నీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా.